మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి కోసం గగన్ ఐసీయూ బయట వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే శారద పూర్ణి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి, రే గగన్ గగన్ ఎలా ఉందిరా, భూమికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, లేదమ్మా చాలా సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది, చావు బతుకుల్లో పోరాడుతూ ఉందమ్మా, నన్ను కాపాడబోయి తాను ప్రాణం మీదకి తెచ్చుకుందమ్మా. నేను పూలకుండి అపూర్వ పైన వేస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర షూట్ చేయబోయాడు, నన్ను తోసేసే తన్ను తగిలేలా చేశాడు అని గగన్ ఏడుస్తూ చెబుతూ ఉంటాడు. ఈ క్షణమో మరుక్షణమో అని నేను ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతూ ఆ ప్లేస్లో నేను ఉండవలసింది. ఆ ప్లేస్లో ఇప్పుడు భూమి ఉందమ్మా, భూమి ఉంది, నాకు చాలా ఏడుపు వస్తుంది అని గగన్ చాలా ఏడుస్తూ చెబుతూ ఉంటాడు. అయ్యో భగవంతుడా అని శారద కూడా ఏడుస్తూ చెబుతూ, హిందూ వంశీ అందరూ వంశీ వాళ్ళ ఇంటికి వచ్చి ఘనంగా అంగరంగ వైభవంగా కోడలికి హారతి ఇస్తే అన్ని లాంఛనాల ప్రకారం లోపలికి తీసుకువెళ్ళాలి. ఇంట్లో ఇంత సింపుల్గా తీసుకువెళ్ళాల్సి వస్తుంది. అన్నయ్య గారు మీరు లోపలికి వెళ్ళి తీసుకొని వస్తే నేను వీళ్ళకి హారతి పట్టుకు వస్తాను, ఏర్పాటు చేస్తాను. హారతి ఇచ్చిన తర్వాత లోపలికి పర్వాలేదు, అప్పటి వరకే మేము ఇక్కడే నిల్చొని ఉంటాము అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే వంశీ ఇందుతో చేతిని బాగా గట్టిగా పట్టుకొని, ఇందుతో పర్సనల్గా మాట్లాడాలి, ముచ్చట్లో పెట్టాలి. అయ్యో మామయ్య గారు, అత్తయ్య గారు, మీరు కూడా మాతో పాటే లోపలికి ఎంట్రీ ఇస్తే మాకు స్పెషల్ ఎంట్రీ ఏముంటుంది, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్తూ ఉంటే మీరాకి అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ కావాలట అండి, మనం లోపలికి వెళ్దామని మీరా అంటుంది. దాంతో వారు లోపలికి వెళ్ళి వంశీ ఇందు చేతిని నలిపేసి ఇంది వైపుకు చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న గమనించేసి, రే ఏంట్రా నువ్వు అని అరుస్తూ ఉంటాడు. నాన్న నువ్వు కూడా ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు నాన్న, చెంబెడు బియ్యం గ్లాసు తీసుకొని రావడానికి అంత సమయం ఏమీ పట్టదులే, కొన్ని చేయడానికి ముహూర్తాలు గినంగా చూడాలి అని అతను అంటాడు. ముహూర్తాలు గన్ని చూస్తూ ఉంటే ఇండియాలో ఇంత జనాభా ఎందుకు ఉంటుంది, నువ్వు భలే చెబుతావు. అప్పుడే హారతి ఇవ్వటంతో కుటికాళ్ళు లోపల పెట్టి ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హాల్లోకి వచ్చేస్తారు. మీరు ఇస్తామన్న కట్న కానుకలు ఇంకా ఇవ్వలేదు అని వంశీ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటే, తప్పకుండా ఇచ్చేస్తారు, మా అన్నయ్య చెప్పారు కదా అని మీరా అంటే, మాకు కోడలు అవి తీసుకొస్తుంది ఇవి తీసుకుంది అని నేను చాలా గొప్పగా చెప్పుకున్నాను అని వంశీ అమ్మ చెప్పడంతో, ఏంటి ఇద్దరు భలే మాట్లాడుతున్నారు అని కృష్ణప్రసాద్ అంటే, అక్కడ ఉన్న ఒక ఆవిడ, ఇంకేముంది జరగబోవాల్సిన తంతు ఉంది కదా, ఈరోజు ముహూర్తం దాని గురించే అయి ఉంటుంది అని అనడంతో, అవును కదా, ఈరోజు అదొకటి ఉంది కదా, ఆ ఏర్పాట్లు చూడండి వదిన గారు అని మీరా అంటుంది. వంశీ, ఏవండి మీరు ఒకసారి లోపలికే రండి, నేను కావ్య తీసుకోవస్తాను అని వంశీ వాళ్ళ అమ్మ అనడంతో ముగ్గురు లోపలికి వెళ్ళి, రే వాళ్ళు ఇవ్వవలసిన కట్న కానుకలు ఇచ్చే వరకు మీ ఫస్ట్ నైట్ గినంగా ఏమీ జరగదు, నువ్వు తొందరపడకు అని వంశీ వాళ్ళ అమ్మ చెబుతూ ఉంటే, అయ్యో అదంతా చాలా కష్టం అమ్మ, మీరు అత్తయ్యని మావన్నయ్యని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది, వాళ్ళకి ఏం చెప్తారు అని వంశీ, లేదు ఫస్ట్ నైట్ జరగాల్సిందే అని పట్టుబడుతూ ఉంటాడు. రే అదంతా మేము చూసుకుంటాము, ప్రొద్దున నుండి జొన్న కాల్చుకుంటూనే ఉంటున్నాం, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కనుక మనం తగ్గాము అంటే వాళ్ళ చేతుల్లో మనం ఉండాల్సి ఉంటుంది, వాళ్ళు ఇవ్వవలసిన లాంఛనాలన్నీ కూడా ఇవ్వనుగాక ఇవ్వడు, నా ఫస్ట్ నైట్ అవన్నీ వచ్చిన తర్వాతనే అని వంశీ వాళ్ళ నాన్న చెప్తాడు. అది కాదమ్మా అని వంశీ చెబుతూ ఉంటే, వాళ్ళకి ఏం చెప్పుకోవాలో మేము చెప్పుకుంటాం, కానీ కాఫీ తర్వాత నువ్వే విందువు కానీ ఫస్ట్ నైట్ మాటం లాంఛనాలు ఇచ్చిన తర్వాతనే అని వంశీ వాళ్ళ అమ్మ తేల్చి చెప్పేస్తూ ఉంటుంది. కాఫీ తాగండి అని అందరికీ కాఫీ ఇస్తుంది. మేము ఇందాకే పూజారి గారితో మాట్లాడేశాము, పంతులు గారి దగ్గర ఇద్దరు జాతకాలు ఉన్నాయి, వీళ్ళ జాతకాలను బట్టి ఒక 4 రోజులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయమన్నారు అని వంశీ వాళ్ళ అమ్మ చెప్పడంతో కూర్చున్న కృష్ణప్రసాద్ వచ్చి నిల్చొని ఉంటారు. అంతలోపు 4 రోజుల తర్వాత ఫోన్ చేయమన్నారు, అప్పుడే ముహూర్తం పెడతారన్న అని వంశీ వాళ్ళ చెబుతుంది అమ్మ. ఏంటి ఇంత పెద్ద అబద్ధమా, 4 రోజులు పోస్ట్ పోన్ చేస్తారా, వీళ్ళ అన్యాయాన్ని అడ్డుకునే వాళ్ళే లేరా అని వంశీ మనసు అనుకుంటూ ఉంటే, అప్పుడే పంతులు గారు ఉన్నారా అని, అమ్మయ్య అందరు ఇక్కడే ఉన్నారు అని ఆయన ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. దాంతో ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని వంశీ చాలా సంతోషిస్తూ ఉంటాడు. పంతులు గారు మనం తర్వాత మాట్లాడుకుందామని వంశీ వాళ్ళ అమ్మ చెబుతుంటే, ఉండవమ్మ ఉండు, నా ఫ్లో అంతా పోతుంది, పెళ్లి ముహూర్తం పెట్టింది నేను, వీళ్ళిద్దరూ కలుస్తారన్నాను, పెళ్లి జరిగిపోయింది,
అంటే పెళ్లి పందిట్లో పెళ్లి ఆగిపోయింది అనుకోండి. అదైతే ముహూర్తం బాగాలేదనుకోండి. కానీ తర్వాత హాస్పిటల్లోనే పెళ్లి పందిరి వేసుకొని మీరు తాళి కట్టారని నేను తెలుసుకున్నాను. అప్పుడు సంభావన అడిగితే బాగోదని నేను పెళ్ళి ఆగిపోయినప్పుడు వెళ్ళిపోయాను. ఇప్పుడు పెళ్ళి జరిగిపోయిందని తెలిసి సంభావన అడగడానికి వచ్చాను. ఇందులో తప్పేమీ లేదు.